2024 వరకు వీళ్ళు 10 లక్షల పైన కార్లు అయితే అమ్మారు. 6 మెంబర్స్ ఫ్యామిలీ కూడా ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. ఈ రోజు మనం అర్టిగా తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా మంది బిగ్ ఫ్యాట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఈ మధ్య 3లు 4లు పోయినాయి. ఆబ్వియస్లీ మారుతి సుజుకి ఇంజన్స్ అందరికి తెలిసిందే, లో మెయింటెనెన్స్ అండ్ అమేజింగ్ రిలయబిలిటీ అయితే ఇస్తాయి ఈ వెహికల్స్ అవన్నీ. ఈ కార్లు కొనే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. నువ్వు సర్వీసింగ్ వైజ్ కానీ, బానెట్ వైజ్ కానీ, హెడ్ లైట్ వైజ్ కానీ నీకు పెద్ద బిలియన్ కొట్టదు. వైర్లెస్ ఛార్జింగ్ ఏం లేదు, కాకపోతే ఉన్నట్టే కనబడుతూ ఉందన్నమాట అక్కడ. అండ్ దీని యొక్క మెకానికల్ హ్యాండ్ బ్రేక్ మా ఫేవరెట్. దీని యొక్క ప్రైస్ లో వీళ్ళు ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చారన్నమాట. మారుతి 6 స్పీడ్ ఆటోమేటిక్ ఇచ్చినందుకు నాకు లోపల నుంచి ఫుల్ ఖుషి వస్తుందన్నమాట. ప్లస్ అయితే అదిదా సర్ప్రైజ్. అండ్ ఈ వెహికల్ని మాత్రం ఎప్పుడు స్పీడ్గా టర్న్ చేయకండి, తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికో. స్పిన్ అయితే ఉన్న స్పిన్ డైరెక్ట్. ఒక కారు మన ఇండియన్ మార్కెట్ లో 2012లో లాంచ్ చేశారు. అలా అది ఎలాంటి టైం అంటే ఒక సైడ్ ఫ్యామిలీకి మొత్తం బిగ్ ఫ్యామిలీకి కొనాలంటే ఇనోవా లాంటి కాస్ట్లీ కార్లే ఉండేవి. అలాంటి టైంలో ఎవ్వరు ట్యాప్ చేయని మార్కెట్ మన మారుతి సుజుకి వాళ్ళ అర్టిగా అయితే ట్యాప్ చేసింది. ప్రస్తుతం దాని సేల్స్ ఫిగర్ చూసుకున్నా కూడా రీసెంట్ గా 2024 వరకు వీళ్ళు 10 లక్షల పైన కార్లు అయితే అమ్మారు. నెంబర్ చెప్పాలంటే 1.21 మిలియన్ యూనిట్స్ అయితే 2024 వరకు వీళ్ళైతే ఈ కార్ అమ్మడం జరిగింది. దీనికి మెయిన్ గా సక్సెస్ కావడానికి ఏంటి రీజన్స్ అని చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇది 4.3 మీటర్స్ ఇన్ లెంత్ అయితే ఉంటుంది కార్. అండ్ వీళ్ళు 3 rows ఎప్పుడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచిగా ఒక 6 మెంబర్స్ ఫ్యామిలీ కూడా ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. అటు ఇటు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే. మనకి ఈ మధ్య హైవే ట్రావెల్ అనేది చాలా పెరిగింది. అలాంటి టైంలో మనకి లగేజ్ అనేది పెద్ద ఇష్యూ. అండ్ ఇలాంటి కార్స్లో 4 మెంబర్స్ 3 మెంబర్స్ పైన కూడా లాస్ట్ని ఫోల్డ్ చేసుకుంటూ మనం ఆ లగేజ్ని అంతా ఫిల్అప్ చేసుకొని ఈజీగా మనం మన ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రోజు మనం అర్టిగా తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా మంది బిగ్ ఫ్యాట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఈ మధ్య 3లు 4లు పోయినాయి, అందరూ 6లకు వచ్చేసారు. కాబట్టి మనం ఈ మధ్య ఎంపీవీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ వెహికల్ మరి నేను రికమెండ్ చేస్తానంటే దీని యొక్క సేఫ్టీ రేటింగ్ వచ్చేసి గ్లోబల్ ఎన్క్యాప్ లో 3 రేటింగ్స్ అయితే ఇచ్చారు. కాకపోతే స్టాండర్డ్ నుంచి వీళ్ళు ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నా మనం ఇలాంటి వెహికల్స్ నడుపుతున్నప్పుడు ఇంజన్స్ చాలా బాగుంటాయి, ఇంటీరియర్ బాగుంటుంది, స్పేషియస్ ఉంటుంది. కానీ మనకి ఆ చిన్నపాటి లైట్ వెయిట్ అనేది కొంచెం సెన్స్ ఫీల్ అవుతూ ఉంటాము. కాబట్టి మనం యొక్క స్పీడ్ లిమిట్స్లలో మనం ఉంటే ఆ ఎయిర్ బ్యాగ్స్ త్రూ కానీ ఇంకెక్కడైనా రకంగా డ్రైవర్ అలర్ట్గా ఉన్నా కూడా మనం ఎన్నో సిచ్యుయేషన్స్లో కూడా ఎస్కేప్ అయిపోవచ్చు. అండ్ ఈ రోజు వరకు ఎన్నో కార్స్ అండ్ 1.21 మిలియన్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్. ఆ తర్వాత మన దగ్గర డేటా లేదు. మెయిన్ గా ఈ కార్ లో బాగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క ఇంజన్. అండ్ ఈ ఇంజన్ మనకి ఆబ్వియస్లీ మారుతి సుజుకి ఇంజన్స్ అందరికి తెలిసిందే, లో మెయింటెనెన్స్ అండ్ అమేజింగ్ రిలయబిలిటీ అయితే ఇస్తాయి ఈ వెహికల్స్ అవన్నీ. ఈ కార్లు కొనే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. నువ్వు సర్వీసింగ్ వైజ్ కానీ, బానెట్ వైజ్ కానీ, హెడ్ లైట్ వైజ్ కానీ నీకు పెద్ద బిలియన్ కొట్టదు. అండ్ ఈజీ మెయింటెనెన్స్. అండ్ యాక్చువల్ గా దీని ప్రీవియస్ వర్జన్ కంటే ఇక్కడ ఏదైతే వర్షన్ కనబడుతుందో మనకి ఇది చూడడానికి కూడా కొంచెం ఈ నియర్ బై మోడర్న్ కార్స్ తోటి కంపేర్ చేసుకునేటట్టు వీళ్ళైతే దీన్ని ప్రొవైడ్ చేశారన్నమాట. ఒకవేళ మనం ఫ్రంట్ సెక్షన్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ వీళ్ళ యొక్క గ్రిల్ అనేది క్రోమ్ ఫినిషింగ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క పెద్ద సుజుకి లోగో. ఫ్రంట్ మనకి ఇక్కడ చూస్తేనైతే టోయింగ్ లుక్, దాని యొక్క ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ బానెట్ డిజైన్ చూసుకుంటేనైతే ఇక్కడ నీకు దాని యొక్క క్యారెక్టర్ లెన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రేమ్ వైపర్స్ అయితే ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే దీనికి 360 డిగ్రీ కెమెరా లేదు కాబట్టి మనకు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కెమెరా కనబడుతుంది రివర్స్ కెమెరాకి. అండ్ ఇవన్నీ ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంస్. అండ్ ఈ యొక్క కార్ మనకి 7 డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఒకవేళ దీని యొక్క కలర్స్ చూస్తేనైతే నీకు ఫస్ట్ కనబడేది దాని యొక్క డిస్క్ బ్రేక్స్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ కనబడుతుంది. ఫ్రంట్ చూస్తేనైతే నీకు దీంట్లో వీళ్ళు 15 ఇంచ్ అలాయ్స్ అయితే తీయడం జరిగింది, డైమండ్ కట్. అది కూడా దీంట్లో ఒకటి చాలా కొత్త కనబడుతూ ఉంటుంది. ఇదిగో ఈ తోకుంది కదా, అందరూ బ్యాక్ సైడ్ అక్కడ షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇంకా ఇది మళ్ళా ప్రీవియస్ జన్ యాంటీనా అయితే అక్కడ కనబడుతూ ఉంటుంది. అండ్ నీకు ఎటువంటి రెయిన్ వైపింగ్ సెన్సర్స్ అయితే లేవు కార్ లో. అంటే బడ్జెట్ లో ఉంచాలి కాబట్టి ఏవైతే అవసరం లేదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారో వాళ్ళని తీసేయడం జరిగింది. 10 to 16 lakhs మధ్యన అయితే పట్టుకుంటుంది అన్నమాట ఈ కార్. అండ్ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా నీకు ఓవరాల్ గా దీని యొక్క బాడీ లెన్స్ కనబడుతున్నాయి. అండ్ నీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకి డ్రైవర్ సైడ్ అండ్ పక్కన సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. కీస్ జోబులు ఉండగానే దాన్ని లాక్ అండ్ అన్లాక్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ దా వైజ్ గా మనం అయితే ఎంట్రీ అయిపోవచ్చు అన్నమాట రిమోట్ కి. ఆల్ డోర్స్ అన్ని మనకి కంప్లీట్ గా క్రోమ్ లో అయితే తీయడం జరిగింది. అండ్ డోర్ కి ఎటువంటి క్లాడింగ్ లేదు. అండ్ వీళ్ళకి కూడా ఆర్చెస్ లేవు కాబట్టి ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో మనం చెప్పకపోయినా చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అది. అండ్ సైడ్ చూసుకున్నా కూడా మొత్తం దీనికి 4 పిల్లర్స్ కనబడతాయి, ABCD. దీని యొక్క థర్డ్ రోక్ కూడా ఇంత హ్యూజ్ సైజ్ మిర్రర్ ఇవ్వడం వల్ల నీకు లోపల నుంచి చూసినా కూడా దాని యొక్క స్పేస్ చాలా ఏరీగా అనిపిస్తూ ఉంటుంది. క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ అనేది ఉండదు. అండ్ ఇటు చూస్తేనైతే దీనికి 45 లీటర్స్ పెట్రోల్ కెపాసిటీ అయితే మనకి ఉంది అన్నమాట. ఒకవేళ CNG లో తీసుకున్నా కూడా
60 లీటర్స్ వైస్ వాటర్తో కంపేర్ చేస్తే ఆ సిఎన్జి కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. రెండు వచ్చేసి మనకి 1.5 లీటర్ ఇంజన్సే ఇస్తున్నారు. మనం దీని యొక్క బ్యాక్ సైడ్కి వస్తేనైతే నాకు యాక్చువల్గా ఈ మొత్తం కార్లో ఒక ప్లేస్ చాలా ఇష్టం. దాని యొక్క టైల్ లైట్స్ ఇవి కొంచెం స్పోర్టీగా మంచి షార్ప్ బడ్జెస్ తోటి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు కొంచెం లగ్జరీ ఎడిషన్ కోసము ఓవరాల్ బుట్ డోర్ అంతా ఇట్లా క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. డీఫాగర్స్, దాని యొక్క రేర్ వైపర్స్, పైన వచ్చేసి దాని యొక్క లిక్విడ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. బ్రేక్ లైట్ అయితే ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే మన యొక్క రేర్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అర్టిగా బ్యాజింగ్ అండ్ దీంట్లో మనకి స్మార్ట్ హైబ్రిడ్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ నీకు కంప్లీట్ గా 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే దాని యొక్క రిఫ్లెక్టర్ అండ్ వెనక కూడా దీని యొక్క బంపర్ అంతా నీకు కొంచెం స్పోర్టీ లుక్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ నీకు దాని యొక్క టోయింగ్ హుక్ అండ్ దాని యొక్క స్పేర్ వీల్ అయితే ఇక్కడ కింద ఇస్తారు. ఎందుకంటే లోపల బూట్ స్పేస్ అనేది కాంప్రమైజ్ కావద్దు కాబట్టి ఇలాంటి కార్స్ లో వాళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే దీని యొక్క లుక్ మొత్తం ఈ విధంగా మనకు కనబడుతుంది. మనం దీని యొక్క బూట్ స్పేస్ ఒకసారి చెక్ చేద్దాము. హైడ్రాలిక్ స్టడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఉంది, అందుకే మెల్లగా ఓపెన్ అవుతుంది. కూల్, మనమే ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ నీకు కనబడేది ఈ హార్డ్ ప్యానెల్స్. హార్డ్ ప్యానెల్స్ కింద నీకు మళ్ళీ చిన్నగా స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అవి చేసుకున్నాక మనం ఇట్లా మూసేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ఏదైతే మనకి టూల్స్ ఉంటాయో, ఎప్పుడైతే టైర్ ఇప్పాలో అవన్నీ వీళ్ళు దీని కిందే తీయలేదు, ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తేనైతే నీకు ఈ జాక్ కానీ అవన్నీ కానీ ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అది ఒక స్మార్ట్ థాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో మనకి ఒకవేళ 4 సీటర్ కింద వాడాలనుకుంటే ఇలా మూసేసుకున్నావు అనుకో, నువ్వు దాని యొక్క బూట్ స్పేస్ అలా ఇంక్రీజ్ చేసుకుంటే సెకండ్ రో వరకు క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం దాన్ని యాస్టిస్ నార్మల్ కావాలంటే ఇట్లా దాన్ని మళ్ళీ బ్యాక్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మనం బూట్ స్పేస్ వైజ్ చూసుకున్నా కూడా ఈ కార్లో మనకి ఆబ్వియస్లీ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుంది సెడాన్స్ కన్నా హ్యాచ్ బ్యాక్స్ కన్నా. మనము ఈ యొక్క వెహికల్ థర్డ్ రో చూస్తేనైతే నీకు కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి దీన్ని ఫస్ట్ ఇట్లా ఫ్రంట్గా అనేద్దాము. షిట్, ఇట్లా అనేసుకొని మనమైతే ఎంటర్ అయిపోవచ్చు. అండ్ దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఇట్లా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. కరెంట్ ఇలా కూర్చొని మాట్లాడచ్చు, లేదంటే ఇలా కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు అన్నమాట. వెనుక కూర్చుంటే ఒకటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఇవి రిక్లైన్ కావు కాబట్టి మనకు 90 degreesలో మన యొక్క స్పైనల్ కార్డ్ అయితే ఉండిపోతుంది. కొంచెం రిక్లైన్ చేసుకోవాలంటే ఇది ముట్టుకొని ఇట్లా అనేసుకుంటే ఇట్లా ఈ మాత్రం అయితే రిక్లైన్ అవుతుంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు. వెనక చూస్తే 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి అండ్ ఒక 12 volt సాకెట్ అయితే ఇస్తున్నారు. పైన కూడా మనకి హ్యాండిల్ అయితే ఉంది. మెయిన్ గా ఈ కార్లో చెప్పా కదా, ఇంత పెద్ద హ్యూజ్ క్వార్టర్ మిర్రర్ ఇచ్చేసరికి నీకు వ్యూ అనేది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా హాయిగా అయితే వ్యూ మనము ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. మనం ఒకసారి దీని సెకండ్ రోకి అయితే యాక్సెస్ అయిపోదాం. వెళ్ళంగానే ఫస్ట్ మనము దీని యొక్క డోర్ చూసుకుంటే నీకైతే ఇక్కడ హ్యూజ్ బాటిల్ హోల్డర్ అండ్ ఆబ్వియస్లీ మనకి అవే తరతరాల నుంచి ఉన్న హ్యాండిల్స్ అవన్నీ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే హ్యాండిల్స్ ఇచ్చారన్నమాట. కంప్లీట్ కార్ కి ఎక్కడ లెదర్ ఉండదు, కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అందరూ సీట్ కవర్స్ వేయించుకోవాలని అనుకుంటారు, ఫైన్. కానీ దీనికైతే ఇక్కడ ఐసోఫిక్స్ సీట్స్ అయితే వేయడం జరిగింది. అండ్ ఈ వెహికల్ కంప్లీట్ గా బీచ్ కలర్ లో ఉంటుంది, అంటే లైట్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే నీకు ఈ లైట్ కలర్స్ ఎప్పుడైతే ఉంటాయో సన్ లైట్ కానీ వాటికి కానీ రిఫ్లెక్ట్ అయ్యి నీకు చాలా పెద్ద కార్ లోకి ఎక్కినా అని ఒక ఫీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వెనక మాత్రం చెప్తున్నా కదా, నీకు బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్, లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా ఉంది. మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఇట్లా పడుకొని కూడా వెళ్ళొచ్చు నువ్వు. అంత ఈజీగా అయితే నా బాడీని అయితే ప్లేస్ చేసుకున్నా. వెనక నీకు కింద సైడ్ అయితే ఎటువంటి ఏసీ వెంట్స్ ఉండవు. ఒక 12 volt సాకెట్, చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి గాలి కావాలి కాబట్టి పైన అయితే బ్లోవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 ఉన్నాయి, 4 దిక్కులు పంపించుకోవచ్చు. ఇక్కడ దాని యొక్క బ్లోవర్ కంట్రోల్ అయితే ఉంది 1 2 3 అని. సో దాని త్రూ మనము బ్లోవర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. స్టోరేజ్ స్పేసెస్ చూసుకుంటేనైతే ఇట్లా వీళ్ళు స్టిచ్చింగ్ అయితే ఇవ్వడం జరిగింది అటు ఇటు. సో అండ్ ఈ యొక్క సీట్స్ ని నువ్వు రిక్లైన్ చేసుకోవచ్చు అండ్ స్లైడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట నీ కంఫర్ట్ తగ్గట్టు. ఈ పర్సన్కి అయితే కొంచెం ప్రెసిడెన్షియల్ సూట్ లాగానే ఆయనదే. ఇక్కడ మాత్రం ఇద్దరు చేసుకోవాలి, ఏది చేసుకున్నా సపరేట్గా అయితే అవ్వదు. సో ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ మాత్రం లాంగ్ ట్రావెల్స్కి వితౌట్ ఎనీ అలసట ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం ఒకసారి మెయిన్ సెక్షన్ ఎక్కడైతే డ్రైవర్ గారు కూర్చుంటారో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ అండ్ ఈ రోజున్న కాంపిటీషన్ వీళ్ళు అసలు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు కూడా ముందుకెళ్ళి చెక్ అవుట్. సో మనమైతే ఈ యొక్క వెహికల్ డ్రైవర్ సీట్కి అయితే వచ్చేస్తున్నాం. డ్రైవర్కి కావాల్సింది మెయిన్ వాళ్ళ యొక్క డ్రైవింగ్ పొజిషన్. అవి సెట్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ స్టీరింగ్ వైజ్ చూసుకుంటేనైతే టిల్ట్ అయితే ఉంది, టెలిస్కోప్ లేదు, దాన్ని లాక్ చేసేద్దాం. సీట్కి అయితే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు అండ్ నీకు
రిక్లైన్ అండ్ స్లైడింగ్ అయితే ఆబ్వియస్ గా వస్తూనే ఉంటాయి. ఎక్కడ నీకు ఎటువంటి ఎలక్ట్రానిక్ సీట్స్ అయితే ఉండవు. అండ్ నేను కూర్చున్న వెహికల్ అయితే ప్రస్తుతం 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఉంది. నువ్వు ఒకవేళ పెట్రోల్ కొంటేనైతే నీకు 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇస్తారు. ఒకవేళ సిఎన్జి కొనుక్కున్నాక 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే అవైలబుల్ ఉంది. కాబట్టి మనం ఉన్నది ఈ రోజు పెట్రోల్ వెహికల్లో. అండ్ ఇది మన యొక్క డ్రైవింగ్ కావాల్సిన పొజిషన్ యొక్క కంట్రోల్స్. ఒకవేళ మన చుట్టుపక్కల అసలు ఏమున్నాయని చూస్తేనైతే డ్రైవర్ డోర్ కి నీకు కొంచెం ప్రీమియం కనబడడానికి ఇక్కడైతే వుడ్ ప్యానెల్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఏది వుడ్ కాదు, ఇది జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ థింగే. అండ్ ఇక్కడ నీకు ఓన్లీ డ్రైవర్ సైడ్ కి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ అయితే వేయడం జరిగింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని కార్స్ కి ఏవైతే కంట్రోల్స్ ఉంటాయి అవే కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చేసారు అనమాట వీళ్ళ కార్స్ లో లైనప్ లో. అండ్ హ్యూజ్ బాటిల్ హోల్డర్ అండ్ మినిమం అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. ఫీచర్స్ అయితే కనబడతాయి మనకి డోర్స్ కి. అండ్ పైన వచ్చేసి సన్ షేడర్స్ అయితే ఉన్నాయి. అండ్ హాలోజన్ బల్బ్ యొక్క అంబియంట్ లైటింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆటో డిమింగ్ IRVM అయితే లేదు, ఇది మనకి నార్మల్ IRVM అయితే ఇస్తున్నారు. ఈ యొక్క స్విచ్ తోటి నువ్వు జస్ట్ దాన్ని అటు ఇటు అనుకోవచ్చు. ఇక్కడ బాగా అట్రాక్షన్ చూసుకుంటే దీని యొక్క డాష్ బోర్డ్ లేఅవుట్ ఏదైతే ఉందో నీకు కంప్లీట్ గా 4 కలర్స్ కనబడతాయి. కింద బేజ్, పైన అదేదో డిఫరెంట్ కలర్, మధ్యలో బ్లాక్ అండ్ మధ్యలో వచ్చేసి వీళ్ళు ఆ ఒక వుడెన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే వేయడం జరిగింది ఇక్కడ. అది కొంచెం రిచ్నెస్ యాడ్ చేయడానికి క్యాబిన్ కి. అండ్ ఇది మార్నింగ్ టైమ్ సన్ లైట్ లో అయితే బ్యూటిఫుల్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఏదైతే దాని యొక్క HVAC సిస్టమ్ ఉందో అన్ని ఫిజికల్ బటన్స్ తోటి నీకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మనము ఆటో AC అవన్నీ అయితే కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. ఛార్జింగ్ కోసం 12 వోల్ట్ 120 వాట్ సాకెట్ అయితే ఇస్తున్నారు. అండ్ USB-A ఉంది, ఇక్కడ ఎక్కడ నీకు USB-C లేదు. అండ్ ఈ వెహికల్ లో బాగా అట్రాక్టింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే కప్స్ పెట్టుకుంటావో దానికి వీళ్ళు బ్లోవర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ఒకవేళ టెంపరేచర్ లోపల కూల్ ఉందనుకో వాటిని కూడా కాన్స్టెంట్ గా అదే టెంపరేచర్ లో మెయింటైన్ చేయడానికి అయితే కార్ ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ఒక ఆప్షన్ అయితే బాగుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఏం లేదు, కాకపోతే ఉన్నట్టే కనబడుతుంది అన్నమాట. అక్కడ ఫోన్ ప్లేస్ చేస్తే కొంచెం ఇంచుమించు అట్లా కనిపిస్తుంది. అండ్ దీని యొక్క మెకానికల్ హ్యాండ్ బ్రేక్ మా ఫేవరెట్, ఇట్లా అనేసుకోవచ్చు. స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది హ్యాండ్ రెస్ట్ కింద. అండ్ ఇది కూడా లైట్ గా మనం అటు ఇటు స్లైడ్ చేసుకోవచ్చు, ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ గ్లో బాక్స్ చూసుకున్న కూడా మినిమం అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెటప్ ఉందో మొత్తం డైల్స్ తోటి అది మాత్రం బ్యూటిఫుల్ గా మనకైతే కనబడుతుంది. స్మార్ట్ హైబ్రిడ్, పెట్రోల్ చూపిస్తుంది, ఇంజన్ టెంపరేచర్, RPM అండ్ స్పీడ్ ఇవన్నీ చూపిస్తుంది. అదే కాకుండా మధ్యలో MID డిస్ప్లేలో నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. ట్రిప్ గానీ టార్క్, పవర్, ఆ ఫిగర్స్ అన్ని కనబడుతూ ఉంటాయి. అండ్ ఈ వెహికల్ లో నీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది కొంచెం ఫన్ తెస్తుందని అయితే అనుకుందాం, అది మనం ఒకసారి డ్రైవింగ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క హైబ్రిడ్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు. మన యొక్క సీటింగ్ బట్టి దాని యొక్క హెడ్ లైట్ యొక్క బీమ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి కంట్రోల్స్ ఇస్తున్నారు. అండ్ AC ఏవైతే నీకు దాని యొక్క వెయిన్స్ ఉన్నాయో అవన్నీ నీకు ఈ డిజైన్ ప్యాటర్న్స్ లో ఈజీగా అట్లాగా మేనేజ్ చేసుకుంటూ బ్యూటిఫుల్ క్రాఫ్టింగ్ అని చెప్పుకోవచ్చు. కార్ లోపల డెడ్ పెడల్ ఏదైతుందో అది కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్సెస్ ఇచ్చారన్నమాట నా బ్రేక్ నుంచి దానికి. సో అక్కడ కూడా మనకి క్లమ్జీ అనేది లేదు. మనకి ఈ వెహికల్ 2 ఆప్షన్స్ దొరుకుతాయి, ఒకటి వచ్చి పెట్రోల్, ఒకటి వచ్చి CNG. రెండింటికి సేమ్ CCA 1500 CCA. కాకపోతే పెట్రోల్లో నీకు 75 PS వస్తే CNGలో మాత్రం 64 PS వస్తుంది. పెట్రోల్లో టార్క్ మనకి 139 అయితే టార్క్ ఇస్తున్నారు. అదే మనం CNGలో చూసుకున్నట్లయితే 121 మాత్రమే వస్తుంది అనమాట. సో మరి నువ్వే వెహికల్ చూస్ చేసుకుంటావు. ఒకవేళ మనం బిజినెస్ చూసుకుంటున్నాం అనుకో ఆబ్వియస్లీ CNGకి వెళ్తాం. పర్సనల్ యూస్ అయితే పెట్రోల్కి వెళ్తాము. CNG క్యూస్ తెలిసిందే, సిటీలో బయట ఎట్లా ఉందో పరిస్థితి మనకు తెలియదు. అండ్ కాకపోతే ఇట్ ఈస్ మిస్సింగ్ అవుట్ ఆన్ లాట్ ఆఫ్ ఫీచర్స్. కాకపోతే దీని యొక్క ప్రైస్ లో వీళ్ళు ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చారన్నమాట. వీళ్ళు కానీ ప్రైస్ పెంచుకుంటా పోతే ఆ ఆప్షన్స్ కూడా పెట్టే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి దీని యొక్క డ్రైవింగ్ కి ఫోకస్ చేద్దాం. సో మనమైతే ఈ రోజు ఈ యొక్క 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే నడపడానికి వచ్చేసాము. ఒక్కసారి మనం అయితే ఆన్ చేద్దాం. దీన్ని స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసి సైడ్కి నొక్కాలి. ఓకే, బ్లోవర్ ఎక్కువ ఉంది, కూల్. అండ్ అక్కడ స్లోగో, ఇక్కడ స్లోగోతో అయితే బండ్ ఆన్ అయిపోయింది. సీట్ బెల్ట్ పెట్టుకుందాం. మారుతి 6 స్పీడ్ ఆటోమేటిక్ ఇచ్చినందుకు నాకు లోపల నుంచి ఫుల్ ఖుషి వస్తుంది అన్నమాట. వీళ్ళు AMT మీద బాగా ఫోకస్ ఉంటారు. 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏంటంటే హాయిగా గేర్ షిఫ్టింగ్ అయిపోతుంది, మనకు కూడా స్ట్రెస్ ఉండదు. అండ్ యాక్చువల్గా అది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో మనం దీన్ని డీలో అయితే వేసేద్దాము. అండ్ బ్రేక్ పెడల్ వదలంగానే పికప్ అయితే బాగా తీసుకుంటుంది, మంచిగా ఉంది వెహికల్ మాత్రం. ఓకే, అండ్ ఈజీగా నడిపేయచ్చు ఈ కార్ని. హ్యాచ్ బ్యాగ్స్ అంటే స్విఫ్ట్ లాంటి కార్లు నడిపే వాళ్ళు ఈ వెహికల్ అయితే ఈజీగా నడిపేయచ్చు. మనమైతే అన్ఈవెన్ రోడ్స్కి అయితే తీసుకొచ్చాం కార్ని సస్పెన్షన్ చూద్దామని. ఇది యాక్చువల్ ద మోస్ట్ కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ వెహికల్లో తిరుగుంటారు, నేను కూడా ఒకప్పుడు గట్టి తిరిగినాం అన్నమాట దీంట్లో. పాత వేరియంట్. అండ్ మనకి ఇక్కడ పెడల్ షిఫ్టర్స్ ఇచ్చారు, అది మాత్రం నాకు యాక్చువల్గా మంచి షాక్ ఇచ్చింది. ఈజీ స్మూత్ రైడ్. ఇంజన్ మాత్రం అసలు మనం కంప్లైంట్ చేయని అవసరం లేదు దీని గురించి, ఎందుకంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు ఇంజన్ని. కాకపోతే ఇది కొత్తగా వచ్చింది K సిరీస్ అని.
బ్రేకింగ్ బాగుంది, సస్పెన్షన్స్ బాగున్నాయి అండ్ చాలా ఈజీగా నడిపేయచ్చు వీళ్ళ కార్స్. మంచి ఎఫర్ట్లెస్ ఫన్ టు డ్రైవ్ అని పిలుచుకోవచ్చు యాక్చువల్గా అయితే. మరి ఫుల్ లోడ్ ఉన్నప్పుడు మరి వెహికల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతం నేను మా కెమెరామ్యానే ఉన్నాడు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ వస్తలేదు. పెడల్ షిఫ్టర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ నువ్వు పెడల్ షిఫ్టర్స్ మేనేజ్ చేయాలంటే ఇట్లా డ్రైవ్ మోడ్లోనే నొక్కుతాయి, అసలు అక్కడ ఏం అవుతలేదు. మనకి బేసిక్గా దీన్ని మాన్యువల్కి వేయాలి, వేసిన తర్వాత స్ట్రెస్ అవుతుంది. అది ద సర్ప్రైజ్. ఓకే, దీన్ని ఒక పెడల్ షిఫ్టర్స్ క్రేజీ బంద్ చేస్తుంది. మాన్యువల్ డైరెక్ట్గా ఇచ్చేసింది అక్కడ అతను. వేరే కార్లలో అట్లా కాదు, నువ్వు డీలో ఉన్నప్పుడు కూడా నువ్వు గేర్ డౌన్ అండ్ గేర్ అప్ చేసినా కూడా యాక్షన్ తీసుకుంటుంది. లైట్ తీసుకొని చెప్పింది ఒకసారి, మళ్ళీ చూద్దాం అట్లెట్లు ఇది. యా మనం యాక్చువల్గా ఇది చేసుకోవచ్చు, గేర్ డౌన్. మంచి రెస్పాన్స్ ఉంది గేర్ బాక్స్ నుంచి మాత్రం. కాకపోతే వెహికల్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనం కంట్రోల్లో పోవాలి. నేనైతే ప్రస్తుతం వెహికల్ని 70లో పెట్టినా. ఓ నైస్. అండ్ స్టీరింగ్ చూడండి, స్టీరింగ్ కూడా ఎంత నీట్గా ఇచ్చిండో. ఫ్లాట్ బాటము, మనకి ఇటు సైడ్ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్, కింద దాని యొక్క కాల్ యాక్సెప్ట్, డిక్లైన్ అండ్ వాయిస్ కమాండ్. మెయిన్గా నీకు కొంచెం ప్రీమియం ఫినిష్ చేయడానికి ఈ యొక్క వుడ్ ఫినిష్ కూడా ఇచ్చారన్నమాట దీనికి. అండ్ ఈ వెహికల్ని మాత్రం ఎప్పుడు స్పీడ్గా టర్న్ చేయకండి, తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికో. స్పిన్ అయితే నువ్వు స్పిన్ డైరెక్ట్. సో మనము మూసుకొని 10కి తీసుకొచ్చి స్పీడ్ని. యప్, వావ్, మంచి సాటిస్ఫాక్షన్ ఉంది గేర్ షిఫ్టింగ్ మాత్రం. చూడండి అసలు మనకి ఎటువంటి అలర్ట్ ఉండదు అన్నమాట. నీట్గా గేర్ షిఫ్ట్ చేసుకుంటూ పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ అయితే మనకి వెహికల్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. వావ్, నైస్, మంచి సాటిస్ఫాక్షన్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ వెహికల్తో 0 to 100 మాత్రం అస్సలు ట్రై చేయకూడదు, ఎందుకంటే ఇది ఆ పర్పస్కి తీసుకొచ్చిన వెహికల్ కాదు కాబట్టి. సస్పెన్షన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, నీకు కంఫర్ట్లో ఉంచుతాయి అన్నమాట. ఒకవేళ గోత్ వచ్చినా కూడా, మెయిన్ రోడ్ వచ్చినా కూడా, లేకపోతే టర్నింగ్స్ వచ్చినా కూడా రెస్పాన్స్ మాత్రం బాగుంది. ఇప్పుడు మనము ఇట్లా తిప్పితే, ఇట్లా ఫాస్ట్గా తిప్పినా కూడా నీకు యాక్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. వావ్, నైస్. సస్పెన్షన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ట్యూన్ చేసారు ఈ కార్కి. చాలామంది ఎక్కి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కార్లలో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, చూడాలి మరి. స్పీడ్ 80 దాటకపోతే అసలు మనకు ఫరకే పడదు, మంచిగా ఏ కార్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ మరి ఈ అట్టిగా ఏమనిపించింది? అండ్ 100% నాకైతే అనిపిస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో అయితే కార్ ఎక్కే ఉంటారని. అండ్ మనకి ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేం కార్స్ కావాలి, నెక్స్ట్ ఏం కార్ నువ్వు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.